ఎవడికో కన్న సంతానాన్ని నా తమ్ముడికి అంటగట్టాలని చూస్తుంది. ఒరేయ్, ఇవన్నీ దీని గురించి తెలియని వాళ్ళకి చెప్పండిరా. నా దగ్గర ఎవ్వరి నాటకాలు సాగవు. అత్త, అలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? అది నాన్న దూరం అయిపోతున్నాడని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసిన మాట నిజం. నువ్వు కాదన్నా నాన్న తన కళ్ళతో చూసిన వాస్తవం. ఎంతైనా మీరు దీనికి సమర్థించేవాళ్లేరా? నా తమ్ముడి తరపున ఎందుకు మాట్లాడతారు? వాడికి న్యాయం చేయాలని ఎందుకు చూస్తారు? తండ్రితో అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాటకాలాడి నమ్మించే దౌర్భాగ్య స్థితి మాకు లేదు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసేది నువ్వు. నేను చెప్పేది నిజం. మధు చిన్నాలు నా తోడబుట్టిన వాళ్ళు, నాన్న కన్న బిడ్డలు. మీరెంత ఒత్తి ఒత్తి పలికినా నమ్మటానికి నేను నా తమ్ముడు పిచ్చోళం కాదురా. ఆ పిల్లలకి నా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నావు అత్త? అవతల నా చెల్లెలు చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ స్పృహలేని స్థితిలో ఉంటే ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుంది? స్థితి లేదు, చట్టుబండలు లేవు. చేతులు కోసుకోవడం, మనుషుల్ని దగ్గర చేసుకోవడం నీకు అలవాటే కదా. అవి ఈ తల్లి నుంచి నీకు అబ్బిన బుద్ధులురా. తల్లి పుట్టిల్లు మేనమావికి తెలియదా అన్నట్టు నీ ఎత్తులు, నీ తల్లెత్తులు, మీ జిమ్మెక్కులు నా దగ్గర పారవు. మీ మాయ మాటలమ్మే అమాయకుడు కాదు, మోసపోయేంత పిచ్చోడు కాదురా నా తమ్ముడు. నీతో చెప్పించుకునే స్థాయి లేదురా నా తమ్ముడికి. వాడి మంచితనాన్ని వెర్రితనంగా చూడకండి. ఈవిడగారు ఏ తప్పు చెయ్యలేదని అంగీకరించే పరిస్థితుల్లో వీడు లేడు. దీని పిల్లల్ని వాడి పిల్లలని అస్సలు ఒప్పుకోడు. మీరు ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి వాడి పెళ్లి ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారేమో. మీ ఎత్తులు నేను బతికుండగా సాగనివ్వను. ఎవరు చేతులు కోసుకున్నా మెడలు కోసుకున్నా వీడికి పెళ్లి జరిపించి తీరుతాను. చూడు, నువ్వెంత వెంపర్లాడినా, ఏడ్చినా, కాళ్లు పట్టుకొని ప్రాధాయపడ్డా నువ్వు చేసిన తప్పు చెరిగిపోదు. నువ్వు కన్న పిల్లలు నా తమ్ముడి పిల్లలైపోరు. నోరు మోస్తావా? ఇంకొక మాట జారితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తప్పుడు మాటలు నూరిపోసి మనసులు కలుషితం చేసి మనుషుల్ని మార్చడం నీ కలవాటు. నిజంగా నేను తప్పు చేసిన దాన్ని అయితే, తప్పుడు బుద్ధి నాకుంటే ఎప్పుడో చీకొట్టిపోయేదాన్ని. నా పిల్లలకి తండ్రి ఎవరో నా అంతరాత్మకి మాత్రమే తెలుసు. అందుకే గుణే తండ్రి అని నేను పోరాడుతున్నాను. నువ్వు నా గురించి ఎన్నన్నా భరించాను, కానీ నా పిల్లల పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించను, క్షమించను. నా కూతురు తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతూ ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత మౌనంగా ఉపేక్షిస్తూ చూస్తూ ఊరుకోలేను. కనికరం లేకుండా తను కఠినంగా నువ్వు నిర్ణయాలు తీసుకుని నీ తమ్ముడికి కళ్యాణం జరిపిస్తానంటావా? పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాననుకున్నావా? ఏ తండ్రి కోసం అది కలవరిస్తుందో, ఏ తండ్రి ప్రేమ కోసం అది తప్పించిపోతుందో, అది దానికి అందేలా చేసి తీరుతాను. మా మధ్య దూరాలు పెరగచ్చు, జగడాలు జరగచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉందని మర్చిపోద్దు. నీ తమ్ముడు తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నాకు విడాకులు ఇవ్వకుండా వేరొకళ్ళ మెడలో నువ్వు తాళి కట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నావే, ఎలా కట్టిస్తావో నేను చూస్తాను. నా సహనాన్ని చేతకనితనంగా చూస్తున్నా మీ కళ్ళు తెరిపిస్తాను. కట్టుకున్న దానికి అన్యాయం చేసి మరొకళ్ళ మెడలో తాళి కట్టబోతున్నాడని పోలీసులకి కంప్లైంట్ చేస్తాను.
నాతో చట్టపరమైన తెగదెంపులు లేకుండా వేరొకళ్ళని భారీగా చేసుకోబోతున్న నేరం కింద అరెస్ట్ చేయిస్తాను. ఇప్పటిదాకా బతుకులు బజారు పాలు కావద్దని, నీ పేరు ప్రతిష్టలు మంటగొలపొద్దని, గౌరవ మర్యాదలు దిగజార్చకూడదని సంశయిస్తూ ఆగాను. నా పిల్లల బ్రతుకులతోనే చెలగాట వాడుతుంటే ఇంకెందుకు సహిస్తాను? జైలు ఊసలు గుర్తు చేస్తాయేమో, బాసలు గుర్తొచ్చేలా చేస్తుందేమో చూస్తాను. చూడ్రా తమ్ముడు, ఇది నిజంగా పిల్లలకి తండ్రిని అప్పగించాలని ఆలోచించేదేనా? నిన్ను జైలుకి పంపిస్తే వాళ్ళకి ప్రేమలు దొరుకుతాయా? కడుపులో ఎంత దుర్మార్గం పెట్టుకుని కపట నాటకం ఆడుతుందో ఇప్పటికైనా అర్థమైందా? దీని నైజం బోధపడిందా తమ్ముడు? ఇప్పటిదాకా ప్రాధాయపడింది, కన్నీళ్లు కార్చింది, బిడ్డ ప్రేమ కోసం ఆరాటపడేదానిలాగా గొప్పగా నటించింది. ఇప్పుడేమో బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసిందిరా. అయినా ఇదే ఇంతవరకొచ్చాక ఇక తగ్గే ప్రసక్తే లేదు. తప్పు చేసిందే ఇంతకు తెగబడితే మనం ఎందుకు తగ్గాలరా? ఉడత ఊపులకి దడి చెప్పనే లేదు. పదరా తమ్ముడు. చూసావా, ఇప్పుడు కూడా అక్క మాటల్ని నమ్మి ఎలా ఆమె వెనకాల పోతున్నాడో మీ నాన్న. వెళ్ళని అమ్మా, ఏమీ కాదు. నువ్వు చెప్పాల్సిన పద్ధతిలో కరెక్ట్గా చెప్పావమ్మా. సహనాన్ని పరీక్షిస్తే ప్రతిఘటన ఎలా ఉంటుందో రుచి చూపించావు. నువ్వు చేసింది 100% కరెక్ట్ అమ్మా. అమ్మా, కరుణించావా తల్లి? గండం గట్టెక్కించావా? అమ్మవారు చల్లగా చూసింది కాబట్టి క్షేమంగా ఇంటికొచ్చావు. ఎందుకు అంత ఆవేశం? ఎందుకు ఆ తొందరపాటు? ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే నీకు? ఆపమ్మమ్మా. ఎందుకంటావేంటి? ఎందుకు? రేపటి రోజు తలుచుకుంటే భయం వేస్తుంది. ఎవరేమన్నా తుడుచుకుపోయే శక్తి మీకుందేమో కానీ నాకు అవమానాలు ఫేస్ చేసే ధైర్యం లేదు. తల దించుకొని బ్రతికే ఓపిక, సహనం కూడా లేవు. అసలెందుకు నన్ను బ్రతికించారు? ఇలాగే ఎప్పుడు అమ్మవారు చల్లగా చూస్తుందనుకోకండి. ఇక నుంచి ప్రతి క్షణం నేను చావు వైపే నడుస్తాను కానీ ఆశతో బ్రతుకుతానని అనుకోకండి.